లోకల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరికి హ్యాండిక్యాప్ 3 వీలర్స్ వచ్చాయండి. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర దగ్గర 3 హ్యాండిక్యాప్ 3 వీలర్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి మనకు అనంతపూర్ కాదండి, డైరెక్ట్ హైదరాబాద్ నుండి వచ్చారు. సార్ ఎక్కడ నుండి వచ్చారు మీరు? హైదరాబాద్ నుండి వచ్చారు. సో మీరు ఏమేమి చేయించారు సార్ దీంట్లో? ఎలక్ట్రికల్ బ్యాటరీ ఎలక్ట్రికల్ బ్యాటరీ చేయించుకున్నారండి మన దగ్గర. సో దాన్ని ఒకసారి మీకు మాడిఫికేషన్ చూపిస్తాను. 120 మైలేజ్. ఓకే, ఇది మామూలుగా ఎంత వస్తుంది సార్? ఇది 50 వస్తుంది. 50 తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. మీకు అది ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసుకున్నారు? ఎక్స్ట్రా కిలోమీటర్ కోసం 120 బ్యాటరీ ఫిట్ చేయాలి. ఓకే, ఎక్కడ ఫిట్ చేసాం దాన్ని? అనంతపురం ఏరియా. మీకు ఎక్కడ? మనకు వచ్చేసి సార్ వాళ్ళు ఫిట్టింగ్ చేయించుకున్నారండి. ఓకే, ఇక్కడ చూడవచ్చు మనము. ఇక్కడ కింద సైడ్ మనకు ఫ్రంట్ ఎక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మనం కింద సైడ్ దీన్ని ఫిట్ చేయడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి షాకెట్స్ కూడా ఆల్టరేషన్ చేయడం జరిగిందండి. సో ఎమర్జెన్సీ పర్పస్ యాక్చువల్గా దీనికి ఏంటంటే చిన్నది 2.5 ఛార్జింగ్ వస్తుంది. అయితే ఎమర్జెన్సీ ఛార్జింగ్ పర్పస్ కోసం దీనికి ఒక షాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ షాకెట్ వల్ల మనకు ఏం యూజ్ అంటే ఎమర్జెన్సీగా మనం ఛార్జ్ చేసుకోవాలంటే జస్ట్ 1 or 2 అవర్స్లో మనం ఇది ఫుల్ ఛార్జ్ చేసేస్తాము. ఇది వచ్చేసి మామూలుగా 4 to 5 అవర్స్లో ఇది కూడా ఫుల్ ఛార్జ్ అవుతుందండి. ఇది మనకు మినిమం 100 నుండి 150 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. ప్లస్ ఇదొక 50 వస్తుంది. సో సార్ వాళ్ళు ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్ళాలన్నా లేకుంటే ఏదైనా వెకేషన్ వెళ్ళాలన్నా సో దీంట్లోనే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఏదైనా లాంగ్ టూర్లు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా ఒకేసారి ఛార్జ్ చేసుకొని నాన్ స్టాప్గా వెళ్ళడానికి ఇది ప్లాన్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూడొచ్చు మనము. ఇంకా 2 బండ్లు కూడా మనం చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం, సార్ వాళ్ళని కూడా అడుగుదాం. సార్ మీది సార్? హైదరాబాద్ నుండే వచ్చారు. సో సార్ వాళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ నుండే వచ్చారు. అయితే మనము సార్ వాళ్ళకి అందరికీ కూడా ఇలాగ బ్యాటరీస్ సపరేట్గా బ్యాటరీస్ ఫిట్ చేయడం జరిగింది. ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ మేము బకెట్తో పాటు అన్ని నీట్గా ఫిట్టింగ్ చేసి సెట్ చేసి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మా కోసం మరొకసారి రెఫర్ చేయండి. ఖచ్చితంగా రెఫర్ చేయండి. మీకు ఏవైనా ఉంటే కన్వెంట్, ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీరు వెహికల్ ట్రైన్లో బుక్ చేసినా కూడా మేము మీ వెహికల్స్ తీసుకొని ఖచ్చితంగా మేము ఇవి రిపేర్ చేసి మరలా మేము మీకు బుక్ చేసి మీకు చేరేంత వరకు మేము జవాబాదారీ తీసుకుంటాం సార్. మీకు ఇప్పుడు అన్నీ ఓకే కదా సార్? సాటిస్ఫై కదా దీంట్లో? రేటు పరంగా కానీ లేకపోతే వర్క్ పరంగా కానీ బాగుందంతా? మీకు రన్నింగ్ చెక్ చేసుకున్నారు కదా? మళ్ళీ రివ్యూ కూడా పంపించండి, సెల్ఫీ రివ్యూ పంపించండి. అది కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్ సార్. థ్యాంక్ యూ. ఈ విషయాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.